ఏ ఆలోచన లేకుండా ప్రశాంతంగా శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉందాం. ఏమిటయ్యా ధ్యానం, ఏమిటయ్యా జీవిత లక్ష్యం అంటే, ఏమిటయ్యా నువ్వు పొందాల్సిన జ్ఞానం అంటే, మనం చచ్చినా చావము అన్న విషయం తెలుసుకోవాలి. చావు అనేది లేనే లేదు. చనిపోవడం అంటే నూతన వస్త్రం ధరించడం. ఇది భగవద్గీత సారం. మరో కొత్త శరీరాన్ని ధరించడం, మరో కొత్త జన్మ తీసుకోవడం. ఇది సదా సర్వదా సర్వత్రా ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఈ మాత్రం దానికి ఏడుపెందుకు అంటాడు కాపరి దేవనా. ఎన్నో జన్మలు, ఎంతో జ్ఞానం. అందుకనే ధ్యానం వల్లనే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం వల్లనే ముక్తి మోక్షం. ప్రతి మనిషికి కూడా ఏదైతే జీవించడం కోసం 24 గంటలు జీవించిన కాలం పరిగెడుతూ ఉన్నారో వారంతా కాసేపు ఆలోచించి ఏమిటి ఈ జీవితం అని ఆలోచిస్తే వాళ్ళకి అర్థమయ్యే విషయం ఏంటంటే, నేను శరీరం కాదు ఆత్మను అని. ఈ ఆత్మ సదా శరీరాన్ని ధరిస్తూ ఉందని. ఉగాది మన తెలుగాది వాళ్ళకి నూతన సంవత్సరం. ఒక కొత్త నిర్ణయం తీసుకోవడానికి, కొత్త ఆలోచనలు చేసుకోవడానికి, కొత్త జీవితం జీవించడానికి, సరికొత్త నూతన నిర్ణయాలు తీసుకోవడానికి చక్కటి అవకాశం ఈ ఉగాది. మన జీవితాన్ని మరింత ఆరోగ్యవంతంగా, మరింత శక్తివంతంగా, మరింత జ్ఞానవంతంగా, షడ్రుచులు, దాని యొక్క ఆ పచ్చడి యొక్క అర్థం పరమార్థం ఏమంటే, జీవితంలో కూడా తీపి, పులుపు, చేదు ఇవన్నీ షడ్రుచులు ఉంటాయని. ఈ జీవితం ఎవరికీ పూలబాట కాదు. అందరికీ సుఖదుఖాలు, మానవమానాలు, కలిమిలేములు, జనన మరణాలు ఉంటాయి, ఎంతటి వారికైనా సరే. సో ఆ ఉగాది యొక్క పచ్చడి యొక్క ఆ షడ్రుచుల యొక్క అర్థం పరమార్థం అది.